వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం ఇవాళ పైథాన్ ప్రోగ్రామింగ్లో లిస్ట్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో మనం లిస్ట్లో ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ లిస్ట్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మనం రాసిన డేటా మళ్ళీ రాయొచ్చు, డూప్లికేట్ డేటా రాయొచ్చు. నువ్వు రాసిన డేటాకి లిమిట్ అంటూ ఏం లేదనమాట. రేంజ్ ఆఫ్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ రాసుకోవచ్చు. నువ్వు డిఫరెంట్ వాల్యూస్ రాయొచ్చు, నెంబర్ రాయొచ్చు, ఫ్లోట్ రాయొచ్చు, క్యారెక్టర్ రాయొచ్చు, స్ట్రింగ్ రాయొచ్చు, ఎలాంటివైనా రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లిస్ట్ ఎలా రాస్తాము అని. లిస్ట్లో ఇంకా ఎలాంటి ఆపరేషన్స్ చేయొచ్చు అలాంటివన్నీ కూడా చూద్దాం. సో ఇదొక లిస్ట్ అనమాట. 10 A B 20 30 10 అలాగా. ఇప్పుడు ఏబి అనేవి ఏంటి, ఒక క్యారెక్టర్స్. 10 అనే నెంబర్ చూడండి, 2 సార్లు రిపీట్ అయింది. అట్లా మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఈ లిస్ట్లో 10 AB 20 30 10 అని రాసిన దాంట్లో 10 అనేది 0 ఇండెక్స్, ఏ అనేది ఫస్ట్ ఇండెక్స్, బి సెకండ్ ఇండెక్స్, 20 థర్డ్ ఇండెక్స్, 30 ఫోర్త్ ఇండెక్స్, 10 ఫిఫ్త్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్లో పాజిటివ్ వాల్యూస్ ఇచ్చాం. సో ఇదే ఇండెక్స్ నెగిటివ్ వాల్యూస్లో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ చివరిదేమో -1 అవుద్ది, -2 -3 -4 -5 -6. సో నువ్వు ఇప్పుడు 10 అని కాల్ చేయాలనుకో, 0 అని చెప్పి కాల్ చేసినా వస్తే, -6 అని కాల్ చేసినా వస్తుంది అనమాట. సో మనకి ఒక లిస్ట్ ప్రోగ్రామ్ ఫామ్లో రాయాలి అంటే ఫస్ట్ లిస్ట్ అని చెప్పి ఇలా రాసి, లిస్ట్ సింబల్ ఇలా స్క్వేర్ బ్రేసెస్లో ఇస్తావు. లిస్ట్ అని చెప్పి రాసి ప్రింట్ లిస్ట్ అంటావు. అంటే నువ్వు ఏ లిస్ట్ అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ లిస్ట్ పేరు ఏంటి, ఇక్కడ లిస్ట్ అనే ఉంది పేరు, అందుకనే ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని రాస్తావు. ప్రింట్ టైప్ ఆఫ్ లిస్ట్, నువ్వు ఏ లిస్ట్ అయితే ప్రింట్ చేద్దాం అనుకున్నావు అది ఏం టైప్, లిస్ట్ టైప్లోనే ఉందా, టపుల్ టైప్లో ఉందా, డిక్షనరీ టైప్లో ఉందా, అలా అందుకనే టైప్ ఏం టైప్ అని అడుగుతున్నావు. సో నీకు ప్రింట్ లిస్ట్ అంటే ఏముంది, లిస్ట్ ప్రింట్ అవుద్ది. నీకు లిస్ట్లో ఏం వాల్యూస్ లేవు కాబట్టి ఖాళీ లిస్ట్ ప్రింట్ అవుద్ది. ప్రింట్ టైప్ ఆఫ్ లిస్ట్ అన్నావు, అది ఏం టైపు, నువ్వు ఇక్కడ రాసి చెప్పాం కదా ఆల్రెడీ లిస్ట్ అని. సో లిస్ట్ అని వస్తుంది. సో మనం వాల్యూస్ ఏమైనా ఇచ్చామనుకో లిస్ట్లో, ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ ఒకటి క్రియేట్ చేశా. ఈ లిస్ట్లో వాల్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40 అని ఒక లిస్ట్ క్రియేట్ చేశా. సో ఆ లిస్ట్లో లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈవీఏఎల్ అంటే ఎవాల్యుయేట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ లిస్ట్. ఒక లిస్ట్ ఎంటర్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం. ప్రింట్ లిస్ట్, ఆ లిస్ట్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ లిస్ట్, ఆ లిస్ట్ ఎలాంటి టైప్, లిస్ట్ ఏనా, టప్పులా, డిక్షనరీయా, ఏం టైప్ అది. ఓకే, ప్రింట్ లిస్ట్ అంటే లిస్ట్ మొత్తం ప్రింట్ చేస్తాం 10 20 30 40 అని. ప్రింట్ టైప్ ఆఫ్ లిస్ట్, అదేం లిస్ట్, 10 20 30 క్లాస్ లిస్ట్ టైప్. సో లిస్ట్ అని ప్రింట్ చేస్తావు. సో లిస్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ అంటే నీకు ఒక పర్టికులర్ వాల్యూస్ వరకే ప్రింట్ చేస్తానికి రేంజ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ వాల్యూస్ ఎక్కడ వరకు ప్రింట్ చేస్తున్నాం, 0 నుంచి 10 వరకే ప్రింట్ చేస్తున్నావు. ఆ 0 నుంచి 10 వరకు ప్రింట్ చేస్తాంలో కూడా కండిషన్ ఉంది, 0, 10, 2. ఆ 0 నుంచి 10 వరకు ప్రింట్ చేస్తూ 2 నెంబర్స్ డిఫరెన్స్తో ప్రింట్ చేయాలి. ఓకే, ప్రింట్ ఆఫ్ ఎల్, ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అంటే అది ఏం టైప్ ఆఫ్ డేటా. ఓకే, ప్రింట్ రేంజ్ ఆఫ్ 0, 10, 2 అంటే 2 4 6 8 అని వస్తుంది అవుట్పుట్. ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అంటే అది ఏం టైపు, లిస్ట్ టైప్. సో అందుకనే క్లాస్ లిస్ట్ అని వచ్చింది. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి, ఎస్ ఈజ్వల్ వాసు, ఎల్ ఈజ్వల్ లిస్ట్ ఆఫ్ ఎస్, ప్రింట్ ఆఫ్ ఎల్ అన్నావు. సో ఇక వాసు అనే ఒక స్ట్రింగ్ నువ్వు ఇచ్చావు. ఆ స్ట్రింగ్ నీకు క్యారెక్టర్స్లో రావాలనుకుంటే నువ్వేం చేస్తావు అంటే VASU అని విడివిడిగా ప్రింట్ చేస్తామంట. ఆ స్ట్రింగ్ని కూడా క్యారెక్టర్స్గా డివైడ్ చేసి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ స్ప్లిట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే, మనం ఒక పారాగ్రాఫ్ ఇస్తే ఆ పారాగ్రాఫ్లో ప్రతి ఒక్క వర్డ్ని డివైడ్ చేసుకుంటూ కామాతో సెపరేట్ చేసుకుంటూ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అని రాసాం. అందులో ఎల్ ఈజ్ ఈక్వల్ ఎస్ డాట్ స్ప్లిట్ అని రాసాం. ఇప్పుడు నీకు ఎస్లోకి స్టోర్ అయింది, మన ఎల్ ఈజ్ ఈక్వల్ ఎస్ డాట్ స్ప్లిట్ ఎస్లోకి స్టోర్ అయింది. ప్రింట్ ఆఫ్ ఎల్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అంటే నువ్వు ఏం టైప్ ఆఫ్ డేటా రాసావు అది టైప్ ఆఫ్ ఎల్లో వస్తుంది. మనకి ఏం టైప్ ఆఫ్ ఎల్ అంటే లిస్ట్ అనే ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ మనం స్క్వేర్ బ్రేసెస్ ఉన్నాయి కదా, స్క్వేర్ బ్రేసెస్ ఉంటే లిస్ట్ అనమాట, నార్మల్ బ్రేసెస్ ఉంటే టప్పుల్ అనమాట. సో ఆ టప్పుల్ గురించి నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ ఉన్నాయి అంటే లిస్ట్. ఓకే, సో ఇక్కడ స్ప్లిట్ అన్నావు కాబట్టి ప్రతి ఒక్కటి విడివిడిగా స్ప్లిట్ అవుతూ చూపిస్తుంది. సో ఇక్కడ టైప్ ఆఫ్ లిస్ట్ అని అడిగావు కాబట్టి ఇక్కడ లిస్ట్ అని వచ్చింది. అది ఏం టైపు, లిస్ట్ టైప్ కాబట్టి ఇక్కడ లిస్ట్ అని వచ్చింది.
సో మనకి డేటా యాక్సెస్ చేయాలంటే లిస్ట్లో పాజిటివ్ వాల్యూస్తో యాక్సెస్ చేసుకోవచ్చు డేటాని, నెగిటివ్ వాల్యూస్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40. ఇక్కడ చూడండి లిస్ట్ అనేది ఇలా ఉంది. సో లిస్ట్ స్టోర్ చేసాం. 10 ఏమో 0లో స్టోర్ అయింది, 20 ఏమో ఫస్ట్ ఇండెక్స్లో స్టోర్ అయింది, 30 ఏమో సెకండ్ ఇండెక్స్లో స్టోర్ అయింది, 40 ఏమో థర్డ్ ఇండెక్స్లో స్టోర్ అయింది. ఇదే ఇండెక్స్ వాల్యూస్ నెగిటివ్లో కూడా ఇవ్వచ్చు. సో 40 -1, 30 -2 ఇండెక్స్, 20 -3 ఇండెక్స్, 10 -4 ఇండెక్స్లో ఇచ్చేసాం. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్ ఆఫ్ 0. లిస్ట్ ఆఫ్ 0లో ఏ వాల్యూ ఉంది? 10 ఉంది. ఓకే 10. ప్రింట్ లిస్ట్ ఆఫ్ -1. -1లో ఏముంది? 40 ఉంది. 40 రాసావు. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్ ఆఫ్ 10 అని రాసావు. అసలు మనకి లిస్ట్ ఆఫ్ 10 అసలు 10 లిస్ట్ ఉందా? అసలు లేదు కదా. సో అలాంటివి పాసిబుల్ కాదు, అందుకనే అవుట్ ఆఫ్ రేంజ్. సో స్లైస్ ఆపరేషన్, ఆ స్లైస్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే మనం ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేసి మనకు ప్రింట్ చేస్తానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి ఒక లిస్ట్ రాసాం. సో ఈ లిస్ట్లో నేను ఏం ప్రింట్ చేయమంటున్నా? 2 to 7, సెకండ్ నుంచి 7th వేరియబుల్ వరకు ప్రింట్ చేయమంటున్నా. ఈ 2 to 7లో నాకు 2 కాలన్ 2 అన్న, అంటే నాకు 2 సెకండ్ వేరియబుల్ ఏంటి? ఇది ఇక్కడ 3. 7th వేరియబుల్ ఏంటి? 1 7, అంటే 3 4 5 6 అని వస్తుంది. అందులో అన్ని అక్కర్లా, మళ్ళా 2 అన్న అంటే 3 వస్తుంది. నెక్స్ట్ వేరియబుల్ వదిలేసి 5 వస్తుంది. నెక్స్ట్ వేరియబుల్ వదిలేసి 7 వస్తుంది. అలా 2 ఒక వేరియబుల్ డివైడ్ చేసి ఒక వేరియబుల్ వచ్చేటట్టు ప్రింట్ చేయమంటున్నా. నెక్స్ట్ ప్రింట్ n4 colon 2, అంటే 4th ఎలిమెంట్ ఏంటి? 0 1 2 3, అంటే 4 నుంచి కాలన్ అన్న అంటే ఏంటి? సెకండ్ వేరియబుల్ ఇక్కడ ఏం రాయాలి, అంటే మొత్తం చివరి రాక. కాలన్ 2 అంటే రెండు వేరియబుల్స్ చెప్పను, ఒక్కొక్క వేరియబుల్ మధ్యలో స్కిప్ చేస్తూ ప్రింట్ చేయి అన్న. నెక్స్ట్ ప్రింట్ n3 colon 7, అంటే థర్డ్ వేరియబుల్ నుంచి 7th వేరియబుల్ 0 1 2 3, థర్డ్ వేరియబుల్ 4th 5th 6th 7th, థర్డ్ వేరియబుల్ నుంచి 7th వేరియబుల్ వరకు ప్రింట్ చేయమంటున్నాం. ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అట్లా మనం ఏ వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. మనకి లిస్ట్ ఏంటంటే మ్యూటబుల్ అనమాట. మ్యూటబుల్ అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, n ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40, ప్రింట్ n అన్నావు, ప్రింట్ చేసావు. సో n ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 7 7 7 అన్నా, మళ్ళీ ప్రింట్ అడుగుతున్నా. ఇప్పుడు నేను సెకండ్ లైన్లో ప్రింట్ n అంటే ఏమని వస్తుంది నాకు? 10 20 30 40 అని వస్తుంది. n ఆఫ్ ఫస్ట్ పొజిషన్ ఏంటి? అసలు నాకు ఫస్ట్ పొజిషన్ ఏ వాల్యూ ఉంది? 20 అనే వాల్యూ ఉంది. నేను ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ 7 7 7తో మార్చమంటున్నా. సో నాకు అప్పుడు ఏమవుద్ది ప్రింట్ చేయమంటే? 10 777 30 40 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ట్రావెల్సింగ్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్. మనకి లిస్ట్లో ట్రావెల్స్ అండ్ టెక్నిక్స్, అంటే మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే మనకి డిఫరెంట్ లూపింగ్ స్టేట్మెంట్స్ వాడుకోవచ్చు అనమాట. వైల్ ఒకటి, ఫర్ ఒకటి వాడచ్చు. సో n ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి 10 వరకు ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ 0 వైల్ i ఈజ్ లెస్ దెన్ లెంత్ ఆఫ్ n. మనకి i ఈజ్ లెస్ దెన్ తర్వాత ప్రింట్ n ఆఫ్ i ఈజ్ ఈక్వల్ i ప్లస్ 1 అని రాసావు. ఇక్కడ i ఈజ్ లెస్ దెన్ లెంత్ ఆఫ్ n అని రాసావు. n అంటే ఎంత వాల్యూస్ ఇచ్చావు? 0 నుంచి 10 వరకు ఇచ్చావు. i అంటే ఎంత? 0. 0 ఈజ్ లెస్ దెన్ 0, 0 ఈజ్ లెస్ దెన్ 1, 0 ఈజ్ లెస్ దెన్ 2, అలా చెక్ చేసుకుంటూ వచ్చి కండిషన్ ట్రూ అయితే i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఇప్పుడు i వాల్యూ 0 అవుద్ది. 0 ప్లస్ 1 1, ఇప్పుడు i వాల్యూ 1 అవుద్ది. 1 10 కన్నా ఎక్కువ తక్కువ అని చెక్ చేసుకునేది. తర్వాత 1 ప్రింట్ అవుద్ది. తర్వాత i ప్లస్ 1 అయితే 1 వాల్యూ వల్ల ఎంత అవుద్ది? 2 అవుద్ది. 2 10 కన్నా ఎక్కువ తక్కువ చెక్ చేసుకునేది. తర్వాత 3 4 అలా చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫర్ లూప్ ఏమైందంటే మనం ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఫర్ n1 ఇన్ n, మనం ఇచ్చిన వాల్యూ ఉంటే గనక మనకి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ చేయాలో చెప్తే ఆ వాల్యూస్ వరకు ప్రింట్ అయిపోద్ది. మనకి ఇచ్చిన వాల్యూస్లో ఇక్కడ నేను n ఈజ్ ఈక్వల్ టు 0 అని 10 వరకు ఇచ్చా. నాకు ఇచ్చిన వాల్యూస్లో కొత్త ఈవెన్ నెంబర్సే కావాలి అనుకుంటే ఎలాగా? ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఆ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 0 వస్తుంది కదా రిమైండర్, అది ఈవెన్ నెంబర్ అంటాం. సో ఇఫ్ n1 ఈ మొత్తాన్ని ఫర్ n1 ఈజ్ ఇన్ n అని రాసి, అంటే దాని అర్థం ఏంటి? nలో ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని నేను n1లో స్టోర్ చేస్తున్నా. ఇఫ్ n1 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 0, n1ని 2తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 0 వస్తే
ప్రింట్ n1, ఆ n1ని ప్రింట్ చేస్తున్నా. సో నాకు ఏదైతే 2 4 6 8 10 2తో డివైడ్ అవుతాయి కాబట్టి అయ్యే వచ్చినాయి. నాకు ఒకవేళ 2తో డివైడ్ అయిన రాకూడదు అనుకుంటే ఏం చేస్తా, ఇఫ్ n1 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయాలి. ఇక్కడ 0 1 వచ్చాట, అప్పుడు 1 3 5 7 9 అని వస్తుంది అవుట్పుట్. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్లో ఇండెక్స్ వాల్యూస్ని ప్రింట్ చేస్తానికి యూజ్ చేస్తాం అనమాట. L ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అని రాసా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ఎల్ అని రాసా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్స్ అని రాసా. సో నువ్వు ఇక్కడ అన్ని చోట్ల ఐ అని రాయక్కర్లా, ఎందుకంటే ఐ అనేది ఎల్లోకి స్టోర్ ఎక్స్లోకి స్టోర్ చేసేసావు కాబట్టి ఎక్స్ అని చెప్పు రాసుకోవచ్చు. సో ఎక్స్ ప్రింట్ ఏ ఈజ్ ప్రింట్ ఐ ఆఫ్ ఐ అని రాసావు, ఎల్ ఆఫ్ ఐ అని రాసావు. ఎల్ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఏ ఫస్ట్ వాల్యూ. ఏ ఈజ్ అవైలబుల్ అట్ ఇండెక్స్ వాల్యూ 0 అండ్ నెగిటివ్ ఇండెక్స్ వాల్యూ -3. B is available at positive index value 1 and negative index value -2. అట్లా పాజిటివ్ లో ఎక్కడ లొకేషన్ ఉంది, నెగిటివ్ లో ఏ లొకేషన్ లో ఉంది డిస్ప్లే అవుద్ది అనమాట. సో మనకి అట్లాగే ఇంకొన్ని చిన్న ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ యొక్క లెంత్ ని క్యాలిక్యులేట్ చేస్తానికి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ 10 20 30 40 అని అన్నావు. ప్రింట్ లెంత్ ఆఫ్ n, ఆ n యొక్క లెంత్ కౌంట్ చేస్తానికి వాడుతున్నాం. లెంత్ ఆఫ్ n ఎంత, 0 1 2 3. మామూలుగా అయితే 3a మన కంప్యూటర్ లెక్క ప్రకారం, పైథాన్ లెక్క ప్రకారం. కానీ మన లెక్క ప్రకారం n లో ఎన్ని ఉన్నాయి వాల్యూస్, 4 ఉన్నాయి. సో 4 అని వస్తుంది. నెక్స్ట్ కౌంట్ అంటే ఏంటంటే ఒక లిస్టులో మనము సేమ్ నెంబర్స్ 5 6 సార్లు 10 సార్లు 100 సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అవుని చెక్ చేసుకోవడానికి అనమాట. సో నేను ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 1 2 2 2 2 2 2 3 3 అని రాసా. సో ఇక్కడ ప్రింట్ n డాట్ కౌంట్ ఆఫ్ 1 అని రాసా, అంటే నాకు 1 అనే వాల్యూ ఇందులో ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం. ప్రింట్ n డాట్ కౌంట్ ఆఫ్ 2 అనే వాల్యూ ఎన్నిసార్లు ప్రింట్ అయింది. ప్రింట్ n డాట్ కౌంట్ ఆఫ్ 3 అనే వాల్యూ ఎన్నిసార్లు వచ్చింది. ప్రింట్ n డాట్ కౌంట్ ఆఫ్ 4 అనే వాల్యూ ఎన్నిసార్లు ప్రింట్ అయింది. సో 1 2 3కి అవుట్పుట్ వస్తుంది. ప్రింట్ n డాట్ కౌంట్ ఆఫ్ 4కి 0 అని వస్తుంది, ఎందుకంటే అసలు మనం nలో అసలు 4 అనే వాల్యూ లేదు కదా, అందుకనే 0 వస్తుంది. నెక్స్ట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ అనేది ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూలో మనం ఏమన్నా ఫస్ట్ ఎక్కడ అక్కర్ అయిందో ఆ వాల్యూ చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, n ఈజ్ ఈక్వల్ టు ఒక డేటా తీసుకున్నా, ప్రింట్ n డాట్ ఇండెక్స్ ఆఫ్ 1 అన్నా, అంటే ఈ మొత్తం ఇన్పుట్ లో 1 అనేది ఫస్ట్ ఎక్కడ కనిపించింది, సో ఇక్కడ 0 పొజిషన్ లో కనిపించింది, రాసా 0 అని. ప్రింట్ ఎండ్ ఆఫ్ ఇండెక్స్ 2 అనే నెంబర్ ఎక్కడ కనిపించింది, ఫస్ట్ పొజిషన్ లో కనిపించింది, అందుకే ఫస్ట్ అని రాసా. నాకు ఇక్కడ కూడా ఉంది కానీ ఫస్ట్ ఎక్కడ కనిపించింది అదే చూపిస్తుంది. నెక్స్ట్ ప్రింట్ n డాట్ ఇండెక్స్ 3 అనేది ఎక్కడ కనిపించింది, ఈ పొజిషన్ లో ఉంది, నాకు ఇక్కడ కూడా ఉంది కానీ ఫస్ట్ ఇక్కడే కనిపించింది కాబట్టి అది ఇస్తుంది. ప్రింట్ n డాట్ ఇండెక్స్ ఆఫ్ 4 అనేది ఎక్కడ ఉంది, నాకు 4 అనేది ఇక్కడ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో మనం ఏదైతే లిస్ట్ తీసుకుంటున్నామో ఆ లిస్ట్లోని డేటాని మార్చచ్చు కూడా. ఎట్లా లిస్ట్లోని డేటాని మారుస్తామంటే మనము అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఒక లిస్ట్ తీసుకున్నాం, ఖాళీ లిస్ట్. నెక్స్ట్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఏ అంటే ఏ అని యాడ్ చేస్తాం. అపెండ్ అంటే ఉన్న లిస్ట్లో యాడ్ చేస్తాం. సో లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ బి, లిస్ట్ డాట్ అపెండ్ డాట్ సి, ప్రింట్ ఆఫ్ లిస్ట్ అన్నాం, అంటే ఏబిసిని యాడ్ చేసావు నువ్వు లిస్ట్లో. సో ఎలిమెంట్స్ని మన లిస్ట్లో మనం ఒక లిస్ట్ తీసుకున్నాము, ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని 10తో డివైడ్ అవుతే కనుక ప్రింట్ చేయాలి, లేకపోతే ప్రింట్ చేయకూడదు. ఓకే, లిస్ట్ ఒకటి తీసుకున్న ఖాళీ లిస్ట్, ఫర్ ఐ ఇన్ రేంజ్ 101 అంటే నాకు నెంబర్ 101 ఒక రేంజ్ వరకు 0 నుంచి 101 వరకు i డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ 0 అంటే 0 తీసుకున్నది. 0 10తో డివైడ్ అవుద్దా, 1 10తో డివైడ్ అవుద్దా, 2 10తో డివైడ్ అవుద్దా అని 101 వరకు చెక్ చేసుకుంటూ వస్తుంది. ఒకవేళ డివైడ్ అయ్యింది అనుకో ప్రింట్ అవుతుంది, డివైడ్ అవ్వకపోతే స్కిప్ చేస్తుంది. లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ, ప్రింట్ లిస్ట్ అంటే డివైడ్ ఈజ్ ఈక్వల్ టు 0 డివైడ్ అయ్యేవే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన పొజిషన్ లో వాల్యూస్ ని యాడ్ చేస్తుంది అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అనే ఇన్పుట్ ఇచ్చావు, n డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1 8 8 8 అన్నావు, అంటే ఫస్ట్ పొజిషన్ లో
నాకు ఏమైంది 888 అనే వాల్యూతో రీప్లేస్ చేస్తుంది. నాకు ఏమొస్తుంది అప్పుడు 1888345 అనే అవుట్పుట్ వస్తుంది. సారీ, ఇన్సర్ట్ కదా, 1882345 అని వస్తుంది వాల్యూ. అంటే ఇన్సర్ట్ చేస్తున్నాం కొత్త వాల్యూని ఆ పొజిషన్లో. సో ఇక్కడ చూడండి, n ఈజ్ ఈక్వల్ 1 2 3 4 5 అని రాసావు. n డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 10,777 అని రాసావు. అంటే ఇక్కడ 10th పొజిషన్ ఉన్నా లేకపోయినా 777 అనేది ప్రింట్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ n ఇన్సర్ట్ ఆఫ్ -10,999 అంటే -10 పొజిషన్లో 999 అనే వాల్యూ యాడ్ అవుద్ది. ప్రింట్ n అంటే నీకు ఇట్లా అవుట్పుట్ వస్తుంది. 999 -10లో ఉంది 1 2 3 4 5 777 అని వాల్యూ. నెక్స్ట్ అపెండ్ అంటే ఏంటి? ఓవరాల్గా అపెండ్ ఇన్సర్ట్ అంటే ఏంటంటే, అపెండ్ అనేది ఎప్పుడు వాడతాం? మనం ఏమైనా ఎలిమెంట్ యాడ్ చేయాలి లిస్ట్లో అనుకుంటే అపెండ్ అనేది వాడతావు. నువ్వు అపెండ్ అనేది వాడావంటే లిస్ట్లో ఎలిమెంట్ లాస్ట్లోకి స్టోర్ అవుద్ది. ఇన్సర్ట్ ఎప్పుడు వాడతావు? ఇన్సర్ట్ ఏమైనా పర్టికులర్ వాల్యూని ఒక ఇండెక్స్ నెంబర్తో స్టోర్ చేసుకోవడానికి ఇన్సర్ట్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ ఎక్స్టెండ్ ఫంక్షన్ అనేది ఎప్పుడు వాడతామంటే, మనం ఏదైనా ఎలిమెంట్ లిస్ట్లో కనుక ఉంటే ఆ ఎలిమెంట్ని ఇంకొక లిస్ట్లో ఎలిమెంట్లతో యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్టెండ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్డర్ 1 అని ఒక లిస్ట్ తీసుకున్నాం, ఆర్డర్ 2 అని ఒక లిస్ట్ తీసుకున్నాం. నాకు ఇప్పుడు ఆర్డర్ 1లో ఎలిమెంట్స్ ఆర్డర్ 2లో ఎలిమెంట్స్తో యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏం చేస్తా, ఆర్డర్ 1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఆర్డర్ 2 అని రాసాను. అంటే ఆర్డర్ 1 ఎలిమెంట్స్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్డర్ 2 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అనమాట. సో నాకు చికెన్ మటన్ ఫిష్ RCKFFO అని ప్రింట్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు చికెన్ మటన్ ఫిష్ అని రాసా, ఆర్డర్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ మష్రూమ్ అని రాసా. సో దీని అర్థం ఏంటంటే, మష్రూమ్ అనే చికెన్ మటన్ ఫిష్ అనేది మామూలుగానే వచ్చేస్తుంది, కానీ మష్రూమ్ అనే పదం విడివిడిగా క్యారెక్టర్గా డివైడ్ అవుతూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రిమూవ్ ఫంక్షన్ అంటే మనం లిస్ట్లో ఏమైనా వాల్యూ రిమూవ్ చేయాలంటే రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. సో n ఈజ్ ఈక్వల్ 10 20 10 30 అని రాస్తాం. సో n డాట్ రిమూవ్ ఆఫ్ 10 అన్నావు అంటే నీకు ఫస్ట్ ఇట్లా 0 వాల్యూ నుంచి వెళ్తా ఉంటే ఫస్ట్ ఎక్కడైతే 10 అనేది కనపడిందో ఆ చోట్ల రిమూవ్ చేసేస్తుంది. సో రిమూవ్ చేశాక నీకేం మిగిలింది? 20 10 30 మిగిలింది. సో అవి ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ 10 20 10 30 అని రాసా, n డాట్ రిమూవ్ ఆఫ్ 40. నాకు 40 అనే ఎలిమెంట్ రిమూవ్ చేయాలని ఇప్పుడు ప్రింట్ n అన్నాం అనుకో, మనకేమొస్తుంది? అసలు 40 అనే ఎలిమెంట్ ఇందులో ఉందా? రిమూవ్ చేస్తానికి లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది, నాట్ దే ప్రెజెంట్ అనే వస్తుంది. నెక్స్ట్ పాప్ ఆపరేషన్ అనేది కూడా రిమూవ్ చేస్తామే అనమాట. కానీ పాప్ ఆపరేషన్ అంటే ఏంటంటే, మనకి ఇష్టం వచ్చిన వాల్యూ రిమూవ్ అవ్వదు. నీకు ఏదైతే లిస్ట్లో ఉందో ఆ లిస్ట్లో ఉన్న చివరి వాల్యూని రిమూవ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40 అని రాసి ప్రింట్ n డాట్ పాప్ అని రాసావు అనుకో, ఫస్ట్ నీకు n డాట్ పాప్ అంటే 40 రిమూవ్ అయిపోద్ది. మళ్ళా ప్రింట్ n డాట్ పాప్ అన్నావు అనుకో 30 రిమూవ్ అవుద్ది. మళ్ళా ప్రింట్ n డాట్ పాప్ అన్నావు అనుకో 20 రిమూవ్ అవుద్ది. చివరికి ప్రింట్ n అంటే నీకు ఏం మిగులుద్ది? 10 ఒక్కటే మిగులుద్ది. అలాగనమాట. చూడండి, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 10 20 30 40 50 60 అని రాసావు. ప్రింట్ n డాట్ పాప్ అన్నావు అనుకో ఏమైంది? చివరి వాల్యూ 60 రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ ప్రింట్ n డాట్ పాప్ ఆఫ్ 1 అన్నావు అనుకో, ఫస్ట్ పొజిషన్ ఏముంది? 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్ 20 ఉంది కాబట్టి 20 రిమూవ్ అయింది. ప్రింట్ n డాట్ పాప్ ఆఫ్ 10 అన్నావు అనుకో, అసలు 10th పొజిషన్ వరకు మన లిస్ట్ లేదు కదా, ఎన్ని ఉన్నాయి? 0 1 2 3 4 5 పొజిషన్సే ఉన్నాయి మనకి. సో నాకు 10th పొజిషన్ లేదు కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది. సో రిమూవ్కి పాప్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రిమూవ్ అంటే నీకు ఏ ఇండెక్స్ వాల్యూ నీకు రిమూవ్ చేయాలనుకుంటే ఆ ఇండెక్స్ వాల్యూ నువ్వు రిమూవ్ చేసుకోవచ్చు పర్టికులర్ పొజిషన్ బట్టి. కానీ పాప్ ఆపరేషన్తో రిమూవ్ చేద్దాం అనుకుంటే నువ్వు తీసుకున్న స్టాక్లో చివరి వాల్యూసే రిమూవ్ అవుతాయి ఆటోమేటిక్గా. మనం తీసుకున్న లిస్ట్లో ఏదైతే ఉందో చివరి వాల్యూసే రిమూవ్ అవుతాయి, మనకు కావాల్సినవి అవ్వవు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఇచ్చిన ప్రోగ్రామ్ని రివర్స్లో మనం ఇచ్చిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ నీకు రివర్స్లో ప్రింట్ అవ్వాలనుకుంటే n డాట్ రివర్స్ అనే కమాండ్ యూస్ చేస్తావు. అప్పుడు యూస్ చేస్తాం వల్ల నీకు ఇచ్చిన ఇన్పుట్ రివర్స్లో ప్రింట్ అవుద్ది. సార్ట్ అని రాసామనుకో నీకు అసెండింగ్
ఆర్డర్లోకి మారుతామో లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లోకి మారుతామో చేస్తుంది. n ఈజ్ ఈక్వల్ 25 5 15 10 0 అని రాసావు. n డాట్ సార్ట్ అన్నావు అంటే నీకు ఒక ఆర్డర్లోకి సార్ట్ అవుద్ది అనమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ డాగ్ బనానా క్యాట్ యాపిల్ అన్నావు. ఎస్ డాట్ సార్ట్ అంటే నీకు ఒక ప్రాపర్లో యాపిల్ బనానా డాగ్ క్యాట్ అని ఒక ప్రాపర్ ఆర్డర్లో సార్ట్ అవుద్ది. అంటే ఇక్కడ నెంబర్స్ అంటే ఆ నెంబర్ మేనర్లో చూసుకునేది. ఆల్ఫాబెట్స్లో ఎలాగంటే ABCD ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ లెటర్స్ బట్టి సార్ట్ అవుద్ది. సో ఇప్పుడు ప్రెసెంట్ పైథాన్ వర్షన్ ఏదైతే పైథాన్ 3 ఉందో అందులో ఇట్లా ఆల్ఫా న్యూమరిక్ సంబంధించిన లిస్టులు వర్క్ అవ్వట్లా, అంటే సపోర్ట్ చెయ్యట్లా. పైథాన్ 2లో సపోర్ట్ చేసేది అనమాట. ఇప్పుడు నువ్వు 20 10 AB అని ఇచ్చావు అనుకో, ఫస్ట్ నీకు నెంబర్స్ 10A 20B అని ప్రింట్ అవుద్ది. పైథాన్ 2 వర్షన్లో సపోర్ట్ అవుద్ది అనమాట ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడు నాకు n ఈజ్ ఈక్వల్ టు 40 10 30 20 అని ఇచ్చా. n డాట్ సార్ట్ అంటే నాకు ప్రాపర్ ఆర్డర్లో సార్ట్ అయి ప్రింట్ అవుద్ది 10 20 30 40 అని. తర్వాత n డాట్ సార్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్ ట్రూ అంటే నువ్వు సార్ట్ చేసింది రివర్స్లో ఉంటే ట్రూ అంటే 40 30 20 10 అని వస్తుంది. n డాట్ సార్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్ ఫాల్స్, నువ్వు చేసింది రివర్స్ చేసి ఈజ్ ఈక్వల్ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ క్లోనింగ్. ఈ అలియాసింగ్ అండ్ క్లోనింగ్ అంటే నువ్వు ఒకే లిస్ట్కి 2 పేర్లు ఇచ్చావనుకో ప్రాబ్లం ఏంటి, ఈ క్లోనింగ్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇప్పుడు నువ్వు x ఈజ్ ఈక్వల్ టు 10 20 30 40 అని తీసుకున్నా, y ఈజ్ ఈక్వల్ టు x అన్న అంటే ఎక్స్కి ఏదైతే పేరు ఇచ్చానో వైకి అదే పేరు ఇచ్చా. సో నాకు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నేను x ఆఫ్ 1 అంటే ఏంటి, నాకు 20. నేను x ఆఫ్ 1లో ఏమైనా వాల్యూ మార్చాను అనుకో నాకు y ఆఫ్ 1లో కూడా మారిపోతుంది. ఇప్పుడు నేను y ఆఫ్ 2 మార్చానికి ఏమన్నా x ఆఫ్ 2లో కూడా మారిపోతుంది. సో నాకు అప్పుడు డేటా మారిపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి xలో 10 20 30 40 అని ఇచ్చా. ఇక్కడ నేను చూడండి y ఆఫ్ 1లో 7 7 7గా మార్చమన్నా. సో నాకు అదేమవుతుంది, x కూడా 20 కూడా x ఆఫ్ 1 ఏంటి 20, ఆ 20 కూడా క్యాన్సిల్ చేసి 7 7 7తో రీప్లేస్ చేసేస్తుంది, x డేటా కూడా మార్చేస్తుంది. సో ఇట్లాంటి క్లోనింగ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తానికి మనము కాపీ ఆపరేషన్ అని ఒక ఆపరేషన్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే చూడండి x ఈజ్ ఈక్వల్ 10 20 30 40 అని ఇచ్చాం, y ఈజ్ ఈక్వల్ టు x అని రాసాం, y ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ అని రాసాం అంటే xలో ఉండే డేటానే yలో కూడా తీసుకో అని రాస్తున్నాం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 7 7 7 అని రాసావు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు వైలో ఫస్ట్ పొజిషన్ 777గా మార్చుకుంటా అన్నావు. సో y ఆఫ్ 1ని 777గా మార్చుకున్నావు. సో నాకు x డేటా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, y డేటా 777గా మారుతుంది. దీనివల్ల ఎక్స్కి వైకి ఇబ్బంది ఏమి రాదనమాట. నెక్స్ట్ కాపీ ఫంక్షన్ అంటే ఏంటి, మనకి ఏ డేటా అయితే మారుద్దాం అనుకుంటామో ఆ డేటాని కాపీ చేసుకొని ఒక కాపీ చూడండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 10 20 30 40 అని ఇచ్చావు, y ఈజ్ ఈక్వల్ x డాట్ కాపీ అంటే వైలోకి x డేటా కాపీ చేసుకుంటున్నావు. అప్పుడు y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 7 7 7 అన్నావు అనుకో, అప్పుడు ఏమైంది వైలోని ఫస్ట్ ఇండెక్స్ మారుద్ది, xలో అది మారదు. ఎందుకంటే మనం y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 7 7 7 అన్నావు కాబట్టి y డేటా మారుద్ది, x డేటా మారదు. ఇక్కడ చూడండి x డేటా అట్లాగే ఉంది, y డేటా 777గా మారింది. సో మనకి ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్లో 2 మ్యాథమెటికల్ ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తాయి అనమాట. ఒకటి ప్లస్, ఇంకొకటి మల్టిప్లికేషన్. ప్లస్ సింబల్ ఏంటంటే మనకి ఇచ్చిన 2 డిఫరెంట్ లిస్ట్ని కలిపి సింగిల్ లిస్ట్గా ప్రింట్ చేద్దాం అనుకుంటే ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. మల్టిప్లికేషన్ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అంటే మనం ఏదన్నా లిస్టు నీకు మల్టిపుల్ టైమ్స్ 2 సార్లు 3 సార్లు 5 సార్లు ప్రింట్ అవ్వాలనుకో నీకు ఉన్న లిస్టు, అప్పుడు స్టార్ సింబల్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి a ఈజ్ ఈక్వల్ 10 20 30, b ఈజ్ ఈక్వల్ 40 50 60, c ఈజ్ ఈక్వల్ a ప్లస్ b అంటే ఏమొస్తుంది 10 20 30 40 50 60 అని ప్రింట్ అవుద్ది. సో నువ్వు ఏమైనా డిఫైన్ చేయాలనుకో c ఈజ్ ఈక్వల్ a ప్లస్ 40 అని రాసావనుకో ఆ ఇన్పుట్ తీసుకోదు. ఎందుకు, a అనేది క్యారెక్టర్ 40 అనేది నెంబర్ తీసుకోదు. అలా కాకుండా నువ్వు ఇట్లా డిఫైన్ చేయాలంటే ఇంకొక మెథడ్ ఏంటి, c ఈజ్ ఈక్వల్ a ప్లస్ 40 అనేది స్క్వేర్ బ్రేసెస్లో రాయాలి, అప్పుడు ఆ ఇన్పుట్ని తీసుకున్నది. సో రిపిటేషన్ ఆపరేషన్ చెప్పా కదా, మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే x ఈజ్ ఈక్వల్ 10 20 30 అన్నా, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ x ఇంటూ 3 అన్నా. సో నాకు ఏమవుతుంది 10 20 30 10 20 30 10 20 30 అని
3 టైమ్స్ ప్రింట్ అవుతుంది నాకు ఇన్పుట్. నెక్స్ట్ కంపేరింగ్ ద లిస్ట్. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ కంపేర్ చేస్తుంది అనమాట. నెంబర్స్ కంపేర్ చేస్తాం వేరు, ఆల్ఫాబెట్స్ వాటిని స్ట్రింగ్స్ కంపేర్ చేస్తాం వేరు. ఇక్కడ ఈ కంపేర్ చేస్తాంలో కేస్ సెన్సిటివ్ అనమాట. క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కూడా కంపేర్ చేస్తుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. x is equal to dog cat rat, y is equal to dog cat rat, z is equal to dog cat rat అన్నా x y లో ఫస్ట్ లెటర్సే క్యాపిటల్, z లో మొత్తం క్యాపిటల్ ఇచ్చా. ప్రింట్ x ఈక్వల్ టు y అన్నా. సో x y ఒకటే కదా, x లో d క్యాపిటల్, c క్యాపిటల్, r క్యాపిటల్, y లో కూడా సేమ్ అంతే, ట్రూ వచ్చింది. x ఈక్వల్ z అన్న. x z ఈక్వల్ కాదు కదా, x లో ఒకటే క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, z మొత్తం క్యాపిటల్ లెటర్స్, సో ఫాల్స్. x నాట్ ఈక్వల్ టు z, x z ఈక్వల్ కాదు అంటుంది. నిజమే కదా, ఈక్వల్ కాదు కదా, ట్రూ. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ 50 20 30 అని ఇచ్చా, y ఈజ్ ఈక్వల్ ఒక డేటా ఇచ్చా. నెక్స్ట్ ఈ కంపారిజన్ ఆపరేషన్స్ అనేవి స్ట్రింగ్స్కే కాదు నెంబర్స్ కూడా చేయొచ్చు. x గ్రేటర్ దాన్ y, x లెస్ దాన్ y, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y, x ఈక్వల్ టు y, x నాట్ ఈక్వల్ టు y, ఆ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు డాగ్ క్యాట్ rat, x ఈజ్ ఈక్వల్ టు rat కాట్ డాగ్ అని ఇచ్చా. నెక్స్ట్ x గ్రేటర్ దాన్ y, ఫాల్స్, x లెస్ దాన్ y, x ఈక్వల్ టు y, అట్లాంటి ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేషన్. ఈ మెంబర్షిప్ ఆపరేషన్ లో రెండు ఆపరేటర్స్ ఉంటాయి అనమాట. ఇన్, నాట్ ఇన్. అంటే నువ్వు ఒక ఇన్పుట్ ఇచ్చేస్తాం అనమాట. ఆ ఇన్పుట్ లో 5 ఉందా లేదా, 7 ఉందా లేదా అని అడుగుతావు. అలాగా చూద్దాం ఎలాగో. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ 10 20 30 40 అని ఒక ఇన్పుట్ ఇచ్చేసావు. నెక్స్ట్ 10 in n అన్నావు, అంటే 10 అనేది n లో ఉందా అని అడుగుతున్నావు. ఉంటే ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ 10 నాట్ ఇన్ n, 10 n లో లేదు అంటుంది, ఫాల్స్. ఉంది కదా. నెక్స్ట్ 50 in n, 50 అనేది n లో ఉంది అని అంటుంది, కానీ లేదు, ఫాల్స్. 50 నాట్ ఇన్ n, 50 n లో లేదు, ట్రూ. అట్లా అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ క్లియర్ ఫంక్షన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఇన్పుట్ మొత్తం రిమూవ్ చేస్తానికి క్లియర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో n ఈజ్ ఈక్వల్ 10 20 30 40 అని ఒక ఇన్పుట్ తీసుకున్నాం, ప్రింట్ n అంటే ప్రింట్ చేస్తున్నాం, n డాట్ క్లియర్ నువ్వు ఇన్పుట్ మొత్తం క్లియర్ చేసేస్తాం. ప్రింట్ n అంటే నువ్వు మొత్తం క్లియర్ చేసేస్తే ఏం ప్రింట్ అవ్వదు కదా, ఖాళీగా వస్తుంది. సో ప్రింట్ n అంటే 10 20 30 40 వచ్చింది, n డాట్ క్లియర్ అంటే క్లియర్ చేసేసావు, డేటా మొత్తం క్లియర్ అయిపోయింది. ప్రింట్ n అంటే ఎంటీగా లిస్ట్ ప్రింట్ అయింది. నెస్టెడ్ లిస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నెస్టెడ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్లో ఇంకొక లిస్ట్ని రాస్తే నెస్టెడ్ లిస్ట్ అన్నాం. చూడండి ఇక్కడ 10 20, ఇంకొక లిస్ట్ ఏం రాసావు 30 40 అని రాసావు. ప్రింట్ n అని రాసావు, నీకు n వాల్యూ మొత్తం ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ n ఆఫ్ 0, n ఆఫ్ 0 అంటే ఏంటి 10 ప్రింట్ అయింది. ప్రింట్ n ఆఫ్ 2 అంటే n ఆఫ్ 2 అంటే ఇది 0, ఇది మొత్తం 0, ఇది ఫస్ట్ వాల్యూ. n ఆఫ్ 2 అంటే 30 40 రెండు వస్తాయి. నెక్స్ట్ ప్రింట్ n ఆఫ్ 2 ఆఫ్ 0, 2లో సెకండ్ 0 వాల్యూ, ఇది 2లో 0 వాల్యూ, ఇది 2లో ఫస్ట్ వాల్యూ. 2 ఆఫ్ 0 అంటే 30 వస్తుంది, 2 ఆఫ్ 1 అంటే 40 వస్తుంది. ఆ విధంగా నెస్టెడ్ ఫంక్షన్స్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెస్టెడ్ ఫంక్షన్స్తో మ్యాట్రిక్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఎట్లాగంటే ఎలిమెంట్స్ని రోస్ వైజ్గా ప్రింట్ చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ని మ్యాట్రిక్స్ వైజ్గా ప్రింట్ చేసుకోవచ్చు. అలాగా వాటి లెంత్ డిఫైన్ చేసుకొని ఆ లెంత్ వాల్యూస్ బట్టి ఇట్లా రోస్గా కాలమ్స్గా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లిస్ట్ కంపారిజన్ అనమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అన్నావు, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,11 అన్నావు. అంటే 1 నుంచి 11 వరకు మల్టిప్లై అవుతూ ప్రింట్ అవుతుంది. 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 4 16, 5 ఇంటూ 5 25, అలా 11 ఇంటూ 11 వరకు ప్రింట్ అవుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్. ఓకే, ఇది చూడండి అవుట్పుట్ ఇక్కడ ఉంది 1 4 9 6 25 81 100 వరకు. ఓకే, నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ఫర్ రేంజ్ 1,6, అంటే 1 నుంచి 6 వరకు స్క్వేర్ అవుతూ ప్రింట్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అట్లా. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు x ఫర్ x ఇఫ్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే మనకి x 2తో డివైడ్ అయితే 0 వస్తే ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. ఎక్కడి వరకు 100 వరకు. అంటే 1 డివైడెడ్ బై 100, 2 డివైడెడ్ బై 100, 3 డివైడెడ్ బై 100, 4 డివైడెడ్ బై 100, ఏవైతే నెంబర్స్ 100 వరకు
2తో డివైడ్ అయితే రిమైండర్ 0 వస్తుందో ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు బాలయ్య, నాగ్, వెంకటేష్, చిరంజీవి అని రాసావు. ఎల్ ఆఫ్ డబ్ల్యూ ఆఫ్ 0 వర్డ్స్ లో 0 ఇండెక్స్ ఏంటిది? బి, ఎన్, వి, సి అనే లెటర్స్. డబ్ల్యూ ఆఫ్ 0 ఫర్ డబ్ల్యూ ఇన్ వర్డ్స్, ప్రింట్ ఆఫ్ ఎల్ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ప్రింట్ చేయి అంటే బిఎన్ విసి అని వస్తుంది. నెక్స్ట్ num1 ఈజ్ ఈక్వల్ 10 20 30 40, num2 ఈజ్ ఈక్వల్ 30 40 50 60 అన్నాం. num3 ఈజ్ ఈక్వల్ టు ఐ ఫర్ ఐ ఇన్ num1 if I not in num2 అంటే num1 లో ఉండాలి, num2 లో ఉండకూడదు అంటున్నాం. అంటే ఏంటి? num1 లో ఏమున్నాయి num2 లో లేదు. 10 20 num1 లో ఉన్నాయి కానీ num2 లో లేవు కాబట్టి 10 20 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్ ఓవర్ లేజీ డాగ్ డాట్ స్ప్లిట్ అని రాసావు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ వర్డ్ ఏదైతే ఉందో స్ప్లిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. స్ప్లిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం వల్ల నీకు ఇన్పుట్ మొత్తము కూడా మల్టిపుల్ పార్ట్గా డివైడ్ అవుతూ ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ప్రింట్ వర్డ్స్ అంటే ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ డబ్ల్యూ డాట్ అప్పర్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ప్రింట్ అవుద్ది. లెంత్ ఆఫ్ డబ్ల్యూ అంటే ప్రతి ఒక్క వర్డ్ యొక్క లెంత్ అడుగుద్ది. దా 3, క్విక్ 5, బ్రౌన్ 5 అట్లా ప్రతి ఒక్క వర్డ్ యొక్క లెంత్ ప్రింట్ అవుద్ది. ప్రింట్ ఆఫ్ ఎల్ ప్రింట్ అయ్యి నీకు డిస్ప్లే అవుద్ది. నెక్స్ట్ నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్లో ఎన్ని వర్బెల్స్ ఉన్నాయో చెప్తుంది అనమాట ఈ ప్రోగ్రాము. వర్బెల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఐఓయు, వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ వర్డ్ అని అంటున్నావు. నువ్వు ఇక్కడ శ్రీనివాస్ అని ఒక వర్డ్ ఎంటర్ చేస్తావు. ఆ వర్డ్లో వర్బెల్స్ ఎన్ని ఉన్నాయి అని అలా చెప్తుంది అనమాట. సో ఓవరాల్గా లిస్ట్ కాన్సెప్ట్ ఇదనమాట, కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ లిస్ట్.